గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మా ఆయనకేం తెలీదు, మా ఆయన చాలా మంచోడు, అంతా ఆవిడే చేసింది అని అంటుంది ఈశ్వర్ సాయి వాళ్ళ వైఫ్. మరి ఆయనకేమి తెలియనప్పుడు ఆయన ఎందుకు బాత్రూంలోకి వెళ్ళి దూరి బయటకు వచ్చాడు? అంత దొరికిపోయినట్టు ఎందుకు బిహేవ్ చేశాడు? ఏంటి దీని వెనక బ్యాక్గ్రౌండ్ విషయం అంటే, ఈశ్వర్ సాయి ఫోక్ డాన్సర్, ఫోక్ సింగర్ కూడా చాలా మందికి తెలుసుండొచ్చు. బాసింగ బలాలే అంటూ ఈ మధ్య ఫేమస్ అయ్యారు. అలానే మాధురి రాథోడ్, ఆవిడ కూడా ఫోక్ డాన్సర్. ఆవిడ కూడా వీళ్ళిద్దరు కలిసి రాత్రిలో అనే ఒక సాంగ్, ప్రమీల అనే ఒక సాంగ్, ఈ 2 సాంగ్స్తో ఆల్రెడీ ఫేమస్ అయ్యారనమాట. సో మరి ఏం జరిగింది, ఎందుకు అలా దొరికిపోయారు అంటే, రెడ్డి భవన్లో, వేములవాడలో ఉన్న ఒక రెడ్డి భవన్లో వాళ్ళిద్దరూ దొరికారు. వాళ్ళిద్దరు మధ్య అక్రమ సంబంధం ఉంది అన్నట్లుగా ఈశ్వర్ సాయి వాళ్ళ వైఫ్ వాళ్ళ బంధువులతో డైరెక్ట్గా వెళ్ళి పట్టుకున్నారు. అక్కడే వీడియో తీయడం జరిగింది. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. మరి టాపిక్ ఏంటి, ఇద్దరు కలిసి ఉన్నారు, ఇద్దరు అక్రమ సంబంధంలో దొరికిపోయారు అన్నప్పుడు ఇద్దరిది తప్పు ఉంటుంది కదా. ఈయన వాళ్ళ వైఫ్, ఈశ్వర్ సాయి వాళ్ళ వైఫ్ వచ్చేసి, మా ఆయనకి ఏమీ తెలీదు, మా ఆయన చాలా మంచివాడు, వాళ్ళ అమ్మకు కూడా అలానే చెప్తుంది, ఆవిడే చేసింది ఇదంతా, మా ఆయన అసలు బంగారం ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటివి చేయలేదు అని. ఇద్దరూ కలిసి చేసిన తప్పుకి ఆ అమ్మాయి ఒక్కటే ఎలా బ్లేమ్ అవుతుంది? ఇద్దరూ బ్లేమ్ అవ్వాలి కదా. రాత్రిలో అనే ఒక ఫేమస్ సాంగ్లో వీళ్ళందరినీ మనం చూసే ఉంటాం. బాసింగ బలాలని ఈ మధ్య కాలంలో ట్రెండ్ అయిన సాంగ్లో ఈ ఈశ్వర్ సాయి అనే పర్సన్ చాలా ట్రెండ్ అయ్యారు. వాళ్ళిద్దరూ ఫోక్ ఇండస్ట్రీలో ఉన్న పర్సన్సే. మరి ఈయనకి ఆల్రెడీ పెళ్ళయి ఇంట్లో పిల్లలు ఉన్నారనే విషయం ఆవిడకి తెలుసు. అలానే వాళ్ళ వైఫ్కి ఈవిడికి పెళ్లి కాలేదనే విషయం కూడా తెలుసు. మాధురి రాథోడ్ అనే అమ్మాయికి ఇంకా పెళ్లి కాలేదు, ఈయనకి పెళ్ళై పిల్లలు ఉన్నారు. మరి ఇద్దరు చేసిన తప్పులో ఇప్పుడు ఈవెన్ ఒక్కరినే బ్లేమ్ చేస్తూ, ఈవెన్ ఒక్కరినే హైలైట్ చేస్తే మరి నెక్స్ట్ ఆమె ఫ్యూచర్ ఏంటి? ఆమెను ఎవరు పెళ్లి చేసుకుంటారు? ఈ విషయం పక్కన పెడితే, మరి పోలీస్ స్టేషన్లో ఆవిడ ఇచ్చిన కంప్లైంట్, వీళ్ళ వైఫ్ వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు, మా హస్బెండ్ ఈవిడతో కలిసి దొరికిపోయారు అని చెప్పి. మరి దాంట్లో వాళ్ళు పోలీసులు అన్న మాట ఏంటంటే, వాళ్ళిద్దరూ ఒకటే గదిలో ఉన్నంత మాత్రాన వాళ్ళిద్దరికి సంబంధం ఉన్నట్లుగా మనం నిర్ధారించలేము. వాళ్ళిద్దరు ఒకే గదిలో ఉన్నారంటే వాళ్ళ ఫ్రెండ్స్ అయి ఉండొచ్చు, ఇంకేమైనా అయి ఉండొచ్చు. ఒకటే రూమ్లో ఉన్నారంటే దాని అర్థం వాళ్ళిద్దరు ఒక రిలేషన్లోనూ అక్రమ సంబంధం ఉన్నట్టు మనం ఎలా గుర్తిస్తాము? అలా నిర్ధారించలేం కదా అని చెప్పి పోలీసులు అంటున్నారు. దాని మీద విచారిస్తున్నారు పోలీసులు. కానీ ఆవిడేమంటుంది, మా ఆయనకి ఏం సంబంధం లేదు, మా ఆయన చాలా మంచి బంగారం, చేసిందంతా మాధురినే పిచ్చిది, మాధురినే ఇట్లా చేసింది అని చెప్పేసి డైరెక్ట్గా వీళ్ళ ఆవిడ కంప్లైంట్ చేస్తుంది. మనం ఏం ఆలోచిస్తాం, ఆటోమేటిక్గా ఇలాంటి ఏదైనా ఒక మిస్టేక్ అయిందంటే వెంటనే ఆడపిల్లల మీదకి వెళ్తుంది, ఆడపిల్లే చేస్తుంది. ఈవిడ మాధురి రాథోడ్, ఈవిడ మనం చాలా ఫోక్ సాంగ్స్లో చూసే ఉంటాం, ఆల్రెడీ ఫేమస్. వీళ్ళిద్దరూ కలిసి ఆల్రెడీ 2 సాంగ్స్కి వర్క్ చేశారు, అది కూడా మనందరికీ తెలిసిన విషయమే. మరి మాధురి రాథోడ్ ఒక్కటే తప్పు చేసిందా అంటే ఖచ్చితంగా కాదనే చెప్తాం. ఎప్పుడైనా ఇలాంటివి జరగంగానే వెంటనే ఆడపిల్ల మీదకి ఫోకస్ వెళ్ళిపోయి ఈవిడే చేసిందంతా, ఈశ్వర్ సాయికి ఏం తెలీదు, ఈవిడే లొంగబరుచుకుందంటే ఈవిడ ఒక్కటే ఆయన రూమ్లోకి తీసుకెళ్ళి స్పెసిఫిక్గా ఆయన్ని ఇది చేసినట్టుగా మాట్లాడుకుంటున్నారు. కానీ ఈశ్వర్ సాయిది ఎంత తప్పు ఉందో మాధురి రాథోడ్ కూడా అంతే తప్పు ఉంటుంది. మరి వీళ్ళ భార్య ఈయన వెనకేసుకొని వస్తూ ఈయన అక్రమంగా సంబంధం పెట్టుకొని దొరికిపోయినప్పుడు మరి ఆయనది కూడా తప్పు ఉంటుంది కదా. ఓన్లీ మాధురి రాథోడ్ది ఎలా తప్పు ఉంటుంది? ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ మొత్తం వీళ్ళిద్దరే కనిపిస్తున్నారు. వీళ్ళిద్దరు కనిపిస్తున్న ప్రతి కామెంట్స్ లో ఈవెన్ బ్లేమ్ చేస్తున్నారు అందరూ. మాధురి రాథోడ్ది మాత్రమే మిస్టేక్. నేను మాధురి రాథోడ్కి సపోర్ట్ కాదు, ఈశ్వర్ సాయికి సపోర్ట్ కాదు, వాళ్ళ సంబంధానికి సపోర్ట్ కాదు. కానీ ఈవిడ ఒక్కటే ఎందుకు బ్లేమ్ అవుతుంది? ఆవిడకి ఇంకా పెళ్లి కాలేదు, మరి ఈయనకి పెళ్ళై పిల్లలు ఉన్నారు ఇంట్లో. ఈయన అలానే షాట్లు ఇక్కడ చూస్తున్నాం మనం, ఆల్రెడీ చూసిన వీడియోస్ లో కూడా అలానే షాట్ లో బాత్రూమ్ నుంచి బయటకు వస్తున్నాడు. వాళ్ళు డోర్ కొట్టాక వాళ్ళు బయట ఉన్నారు, వాళ్ళు డోర్ దబదబ కొడుతుంటే అప్పుడు ఆయన బాత్రూంలోకి వెళ్ళి అప్పుడు వాళ్ళు వచ్చిన తర్వాత బయటకు వచ్చారనమాట. మరి ఈయన ఎందుకు తప్పు లేదు, ఈవిడది మాత్రమే ఎందుకు తప్పు ఉంది అనేది నా ప్రశ్న. ఎవరికి ఈ ప్రశ్న అంటే, ముందుగా వాళ్ళ ఆవిడకి, ఈశ్వర్ సాయి వాళ్ళ వైఫ్కి ఎంత ధైర్యంగా మా ఆయన అంత మంచోడు అని చెప్తుందంటే, మీ ఆయన్నే కదమ్మా నువ్వు చూసింది, మీ ఆయన్ని బాత్రూంలో నుంచి వస్తుండగానే నువ్వు కల్లారా వెళ్ళి పట్టుకున్నప్పుడు మీ ఆయన తప్పు లేకుండా ఆ అమ్మాయిది ఒకటే తప్పు ఎలా అవుతుంది? ఇద్దరిది ఈక్వల్గా తప్పు ఉంది కదా. సో కమింగ్ బ్యాక్ టు దేర్ ఇండస్ట్రీ, ఫోక్ ఇండస్ట్రీలో వాళ్ళిద్దరూ చాలా ఫేమస్. వాళ్ళిద్దరు చేసిన సాంగ్స్ రాత్రిలో అనే సాంగ్ ఒకటి ఉంది, ప్రమీల అనే ఒక సాంగ్ ఉంది. ఇవి 2 కూడా యూట్యూబ్లో అలానే ఇన్స్టాగ్రామ్లో బాగా ఫేమస్. ఈయనకైతే ఎస్పెషల్లీ ఈ మధ్య ఉత్తా చేతులు అని చెప్పేసి ఒక ఫోక్ సాంగ్, దాంట్లో ఆయన ఫేమస్. ఆయన సాంగ్స్ పాడతారు కూడా ఫోక్ ఇండస్ట్రీలో. ఫోక్ సాంగ్స్కి సంబంధించిన వీళ్ళిద్దరు ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ట్రెండ్ అవుతున్నారు. కాబట్టి భారీకి అడ్డంగా దొరికిపోయిన రాత్రిలో ఫేమ్ ఈశ్వర్ మరియు మాధురి. రాత్రి సాంగ్ అనేది ఇఫ్ యూ కెన్ సీ, ఒకసారి వెళ్ళి యూట్యూబ్లో సెర్చ్ చేయండి. దాంట్లో ఫేమస్ అయిన వీళ్ళిద్దరూ వేములవాడలోని రెడ్డి భవన్లో అడ్డంగా దొరికిపోయారు. ఎవరికి అంటే
ఈయన భార్య వాళ్ళ ఫ్యామిలీని తీసుకొని వాళ్ళు చాలా మంది అంటే ముందే కనుక్కున్నట్టున్నారు, ఎక్కడున్నారు ఏంటి అని ముందే ఆవిడ లేకపోతే అట్లీస్ట్ ఆవిడకి ముందు నుంచే ఈయన మీద డౌట్ అయినా ఉండాలి. ఎందుకంటే డైరెక్ట్గా ఫ్యామిలీని ఒక 10 మందిని వెంట పెట్టుకొని హోటల్కి వెళ్ళింది అంటే ఆల్రెడీ ఈయన మీద ఆవిడకి డౌట్ ఉంది. ఏంటి మా ఆయన ఏదో తప్పు చేస్తున్నాడు, మా ఆయనకి ఏదో అక్రమ సంబంధం ఉంది, ఇంకేదో వ్యవహారం నడిపిస్తున్నాడు అనే డౌట్ ఉంది కాబట్టి ఫ్యామిలీని వెంట పెట్టుకొని రెడ్డి భవన్, వేములవాడలో ఉన్న రెడ్డి భవన్ దగ్గరికి వెళ్ళి డోర్ గొట్టంగా వీళ్ళు అక్రమంగా అక్కడ వీళ్ళిద్దరు అక్కడ కనిపించారు. అది వాస్తవం. ఎందుకంటే వీడియోలో మనం అందరం చూసాం. ఇదిగోండి ఇక్కడున్న వ్యక్తి మాధురి రాథోడ్ అని చెప్పి మనం గుర్తించాం. ఆయన ఇదిగో సేమ్ ఇదే పొజిషన్లో మనకి ఆయన కనిపించారు. ఐ థింక్ యూ కెన్ సీ కనిపిస్తున్నాడు కదా, ఈయన ఈశ్వర్ సాయి, ఈవిడ మాధురి రాథోడ్ రెడ్డి భవన్లో వేములవాడలో కనిపించారు. ఆవిడంత డైరెక్ట్గా వెళ్ళింది అంటే ఆవిడకి ముందే ఎవరో ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉండాలి ఆవిడకి, లేదంటే ముందు ఎప్పటి నుంచో డౌట్ ఉండి ఆయన ఫోన్ కాల్స్లోనో లేకపోతే మెసేజెస్లోనో ఎక్కడైనా ఎప్పటి నుంచో చెక్ చేస్తూ ఉండుండొచ్చు. మరి ఆవిడ చెప్పిన మాటలు ఏంటి, మా ఆయన ఎలాంటి మంచి వ్యక్తి అంటే అసలు మా ఆయనకి ఇలాంటివి ఎప్పుడూ తెలియలేదన్నప్పుడు మరి ఆయన మీద ఎందుకు అంత అనుమానం వచ్చింది? ఎవరిది తప్పు ఉన్నట్టు మీరేమనుకుంటున్నారు ఈ విషయంలో? అంటే బేసిక్గా ఇలా ఏదైనా జరగగానే ఎవరి మీదకి తప్పు వెళ్తుంది? ఇద్దరు ఏదైనా సరే 2 చేతులు కలిస్తేనే చప్పట్లు అని అంటాం మనం. మరి 2 చేతులు కలిసే చప్పట్లైనప్పుడు ఈవిడది మాత్రమే తప్పు అవ్వదు, ఈయనది మాత్రమే తప్పు అవ్వదు కదా. ఇద్దరికి సంబంధించిన తప్పు ఇద్దరికి ఒకే విధంగా శిక్ష పడాల్సి ఉంటుంది. శిక్ష అంటే ఏమని పడతాం, శిక్ష అని కూడా అనలేం కాబట్టి. ఎందుకంటే సుప్రీంకోర్టు ఇప్పుడు మనకి ఇస్తున్న ఆదేశాల ప్రకారం ఎలాగైనా ఏమున్నా తప్పు లేదు, మీరు లివింగ్లో ఉండొచ్చు, ఇంకొకరితో ఉండొచ్చు, అది మీ ఇంట్లో మీకు వరకే చూసుకోండి అన్నట్టు సుప్రీంకోర్టు కూడా మాట్లాడినట్టు గతంలో మనం చాలాసార్లు విన్నాము, చూసాం కూడా కదా. మరి ఈశ్వర్ సాయి వాళ్ళ వైఫ్ మాట్లాడుతూ ఇలాంటి అమ్మాయిల్ని ఫోక్ ఇండస్ట్రీలోకి రానివ్వకూడదు, ఈ రోజు మా ఆయనకి జరిగింది రేపు ఇంకెవరికైనా జరగచ్చు కదా, సో ఇలాంటి అమ్మాయిల్ని ఫోక్ ఇండస్ట్రీలోకి తీసుకునే ముందు ఆలోచించాలి అని చెప్పేసి ఈశ్వర్ సాయి వాళ్ళ వైఫ్ మాట్లాడుతున్నారు. ఏమని చెప్తుందంటే మాధురి రాథోడ్ వాళ్ళ అమ్మగారే ఇలా చెప్తున్నారంట, అవును నా కూతురు ఇలానే ఉంటుంది, అవును నా కూతురు ఇలానే చేస్తుంది అని వాళ్ళ అమ్మగారు చెప్తున్నారు కదా. మరి అలాంటప్పుడు అలాంటి వాళ్ళని ఫోక్ ఇండస్ట్రీలోకి ఎలా రాణిస్తారు? ఫోక్ ఇండస్ట్రీలో వచ్చినప్పుడు మా ఆయనకి ఇలాంటి ఇబ్బంది జరిగింది, మా ఆయన ఈరోజు ఇబ్బంది పడ్డాడు ఆవిడ వల్ల, కాబట్టి ఇలాంటి వాళ్ళని ఫోక్ ఇండస్ట్రీలోకి రాకూడదు, ఇంకా మీదట బ్యాన్ చేయాలన్నట్టుగా ఈశ్వర్ సాయి వాళ్ళ వైఫ్ మాట్లాడుతుంది. ఆవిడ మాటలు మీరు ఈ వీడియోలో వినొచ్చు ఒకసారి. కదా మా హస్బెండ్ కి డ్రింకింగ్ హ్యాబిట్ లేదంటే మీరు ఆలోచించండి. నా డెలివరీ దగ్గర నుండి ప్రతి ఒక్కటి నా హస్బెండ్ నన్ను పువ్వుల్లో పెట్టి చూస్తున్నాడు. ఏ రోజు ఇప్పుడు నా హస్బెండ్ విషయంలో 1 మినిట్ నేను ఆలోచిస్తున్నానంటే దీనికే, నా బిడ్డను కానీ నన్ను కానీ ఇంత కేర్ గా చూసుకుని అబ్బాయి ఏమంటున్నాడు, ఇప్పుడు ఒక అమ్మాయి వచ్చి నా మీద పడిపోతే నేను ఏం చేస్తా, ఇప్పుడు ఒక షూట్ లో ఉన్న వాళ్ళం మేము అంత క్లోజ్ అయిపోతుంటే నేను ఏం చేయగలుగుతా అంటున్నాడు. అప్పుడు నేను నా హస్బెండ్ కి చెప్తున్నా నువ్వు చేసింది తప్పు, మరి అమ్మాయి పడితే మరి నీకు తెలీదా, ఆబ్వియస్ ఒక అబ్బాయి ఇప్పుడు నీకు పెళ్ళం బిడ్డలు ఉన్నారు నీకు ఆ మాత్రం తెలీదా అంటే ఇంకా అయిపోయింది ఏదో అయిపోయింది. కానీ ఆ అమ్మాయికి తెలియాలి కదా, ఒక ఆడపిల్ల మరి తనకి తెలియాలి కదా. సో నాకు ఇబ్బంది ఎక్స్ట్రా కోసం అయితే తెలీదు, ఫోక్ కోసం మాట్లాడితే మాత్రం చాలా మంది మంచి వాళ్ళని అయితే నేను చూస్తూనే ఉన్నాను కదా, చాలా మంది మంచిగానే ఉన్నారు. కానీ ఇలా పక్కనే ఉండి గొంతు కోసే వాళ్ళని నేను ఇప్పుడే చూసాను. పైగా ఆ అమ్మాయి ఇంత సెలబ్రిటీ లాగా అన్నిట్లో డీలో వీటిల్లో వాటిల్లో ఇంత వచ్చి ఒక ఆడపిల్ల జీవితం ఒక్కసారి. సో ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీకి సంబంధించి వీళ్ళిద్దరు మాత్రం ఇలా చేశారా, ఇప్పుడు దొరికిపోయారంటే ఈ రోజు మనకు దొరికిన వార్త వాళ్ళిద్దరిది కాబట్టి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. అందుకని ఫోక్ ఇండస్ట్రీలో ఆ అమ్మాయిని బ్యాన్ చేయండి లేదా ఈ అబ్బాయిని బ్యాన్ చేయండి ఆవిడ అనడంలో ఎంతవరకు న్యాయం ఉందని మీరు ఆలోచించాలన్నమాట. ఫోక్ ఇండస్ట్రీలో ఆయన ఎప్పటి నుంచో ఉన్నాడు, ఆవిడ కూడా ఎప్పటి నుంచో ఉంది, ముందు నుంచే ఉన్నారు, వాళ్ళిద్దరికి ముందు నుంచే పరిచయం కూడా ఉంది. ఎందుకంటే ముందు ఆల్రెడీ సాంగ్స్ చేస్తున్నారు కలిసి కాబట్టి ముందు నుంచే ఫ్రెండ్స్ అయ్యి ఉంటారు. ఈ రోజుకి జరిగింది కాదు, ఈ రోజు ఆవిడేమి చేతబడి చేసో ఇంకేదో మోసం చేసో ఆయన్ని లొంగబరుచుకుంది కూడా కాదు. కాబట్టి ఎప్పటి నుంచో ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు అది ఒక ఇండస్ట్రీ మీదకి నెట్టేయాల్సిన అవసరం ఆవిడకి లేదు, ఇంకెవరికి లేదు. ఇది ఫోక్ ఇండస్ట్రీలో జరిగింది కాబట్టి అలాంటి వాళ్ళని ఫోక్ ఇండస్ట్రీలోకి రానివద్దు అనే మాటలు మాట్లాడడానికి కూడా ఎవరికి అర్హత లేదు. మరి ఈ విషయం మీద మీ అభిప్రాయం ఏమనుకుంటున్నారు అనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.